హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో దోసకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది దోసకాయ పచ్చడి. సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. వేడివేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా 2 దోసకాయల్ని అలాగే 5-6 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. దోసకాయల్ని లోపల గింజలు తీసుకొని పీల్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి. ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఐదారు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, దోసకాయ ముక్కలు మగ్గాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు వేసుకోవాలి. అలాగే 4 వెల్లుల్లి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, దోసకాయ ముక్కలు బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. చూడండి, పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. నేను ఓన్లీ దోసకాయని పచ్చడిగా చేస్తున్నానండి. దోసకాయతో పాటు టమాటో ఉంటే టమాటో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఈ పోపు లైట్గా వేగిన తర్వాత 2 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఈ శనగపప్పు పచ్చడిలో అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. పోపు వేగిపోయింది. ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులో వేసుకొని సాల్ట్ సరిపోకపోతే 1/2 టీ స్పూన్ అడ్జస్ట్ చేసుకొని బాగా కలిపేసుకోవడమే. ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. లేదంటే దోసకాయ ముక్కని చిన్న చిన్నగా ముక్కలుగా తరుక్కొని కొన్ని యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. వేడివేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంతేనండి, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.